కథామంజరి జన్మదిన సందర్భంగా ప్రత్యేక శ్రావ్య సంచిక జూలై 2026. రసజ్ఞులైన పాఠకుల ఆలంబన మరింత అపేక్షిస్తూ స్వర్గీయ నాగుల సన్యాసిరావు స్మారక కథల పోటీ 2026లో ప్రత్యేక బహుమతిని పొందిన కథ అవ్యక్తం. కలం శ్రీమతి కెవి సుమలత. గళం సరస్వతి కరవది. ఒరే అశ్విన్, ఈరోజు ఇంటికెళ్లే ఉద్దేశం లేదా? ఎందుకలా సర్వం కోల్పోయినట్టు కూర్చున్నావు? సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లబోతూ సిస్టమ్ ముందు కూర్చున్న స్నేహితుడి భుజం తట్టాడు ఋషి. ఏమిటోరా, జీవితం యాంత్రికంగా సాగిపోతుంది. ఉదయం ఆఫీసు, రాత్రికి నిద్ర. మీరంతా పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయ్యారు. నాకు మాత్రం కాగడ పెట్టి వెతికినా నచ్చినమ్మాయి దొరకడం లేదు. ఎందుకో చాలా విసుగ్గా ఉంటోందిరా అన్నాడు అశ్విన్. చూసే మనసుంటే అందరిలోనూ కనిపించని అందం ఉంటుంది. అది నువ్వే గుర్తించడం లేదు. కనిపించని అందం ఉండి లాభమేంటి? రెట్టించాడు అశ్విన్. వన్ ఐడియా చిటికేస్తూ అన్నాడు ఋషి. ఏంట్రా నీ ఐడియా? నా జీవితాన్నే మార్చేస్తుందా? అవును, క్షణం తీరిక లేనంత బిజీ అయిపోతావు. నువ్వు కోరుకున్న లక్షణాలతో కూడిన అమ్మాయిని వెతుక్కోవచ్చు ఊరిస్తూ అన్నాడు ఋషి. ఏడ్చావులేరా, మ్యాట్రిమోనీలో సభ్యత్వం తీసుకోమంటావా? ఇప్పటికే నా పేరు కొన్నింట్లో ఉంది. అలాగే ఊళ్ళో ఉన్న పెళ్లిళ్ల పేరయ్యేలందరి దగ్గర నా ఫోటో చక్కర్లు కొడుతోంది. అదే మరి, నువ్వు ఇంకా ఎక్కడో ఉన్నావు. నేను చెప్పేది అది కాదురా. మరేంటి? డేటింగ్ యాప్ మన దగ్గరుంటే ప్రపంచమంతా చెంతనున్నట్లే సినిమా స్టైల్లో అన్నాడు ఋషి. సోషల్ మీడియా అంటేనే మోసాలు పుట్టరా? తెలిసి తెలిసి ఆ ఊబిలోకి నన్నెందుకు నడతావు? సిస్టమ్ షట్ డౌన్ చేస్తూ అన్నాడు అశ్విన్. నిన్నందులో కూరుకుపోమ్మని చెప్పలేదుగా. నీ టేస్ట్కి తగిన అమ్మాయిని వెతుక్కుని ఓ ఇంటి వాడివి కమ్మంటున్నాను. నాకిలాంటి వాటి మీద నమ్మకం లేదు గాని నన్ను వదిలి. బ్యాగ్ భుజానికి తగిలించుకుంటూ లేచాడు అశ్విన్. ప్రయత్నించడంలో తప్పు లేదు కదా. బయటకు దారి తీశాడు ఋషి. అలాగేలే, ఆ యాప్ గురించి చెప్పు. అతడితో కలిసి నడుస్తున్నాడు అశ్విన్. బంబుల్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకో. అందులో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. అవతలి వారు మ్యాచ్ అయినప్పుడు ముందుగా అమ్మాయి మాత్రమే సంభాషణను మొదలు పెడుతుంది వివరంగా చెప్పాడు ఋషి. నువ్వు చెప్పిన మ్యాచ్ అవడం ఏమిటో నాకు అర్థం కాలేదురా. నీకేదైనా ప్రొఫైల్ వచ్చినప్పుడు కుడి పక్కకు జరపాలి. అది వారికి కూడా నచ్చితే కుడి పక్కకు జరుపుతారు. దాన్ని మ్యాచ్ అవడం అంటారు. అప్పుడే చాటింగ్ చేయగలము. అయితే నువ్వు మాత్రం నీ వ్యక్తిగత వివరాలని పొరపాటున కూడా షేర్ చేయకు. బైక్ స్టార్ట్ చేశాడు ఋషి. సరే, ఇంటికెళ్ళాక ఒకసారి చూస్తాను, బాయ్. తను కూడా బైక్ స్టార్ట్ చేశాడు అశ్విన్. అశ్విన్ అందగాడు. వయసు 33 సాఫ్ట్వేర్ రంగంలో మంచి హోదాలో ఉన్నాడు. ఒక్కడే కొడుకు కావటంతో బరువు బాధ్యతలు ఏమీ లేవు. అందంగా ఉండే అమ్మాయి, అంతకన్నా ఆకర్షణీయమైన మనసు కావాలంటూ వచ్చిన ప్రతి సంబంధాన్ని ఏదో ఒక వంక పెడుతూ తిప్పికొడుతున్నాడు. అతడి వైఖరికి తల్లిదండ్రులు కూడా విసిగిపోయారు. అశ్విన్ ఇంటికి వచ్చాక ఋషి చెప్పింది గుర్తొచ్చి ల్యాప్టాప్లో యాప్ ఇన్స్టాల్ చేసుకుని తన ఫోటోతో ప్రొఫైల్ తెరుచుకున్నాడు. తర్వాత అందులోని ప్రొఫైల్ చూశాడు. అతడికి నచ్చిన అమ్మాయిలు వయసులో చాలా చిన్నవారు. ప్రొఫైల్ బాగున్న అమ్మాయిలు అందంగా లేరు. మరికొంతమంది ఏ విధంగానూ నచ్చలేదు. చెప్పలేనంత చిరాకనిపించి యాప్ క్లోజ్ అయిపోయాడు. సరిగ్గా అదే సమయంలో అతడి దృష్టి ప్రొఫైల్ 500 దగ్గర ఆగిపోయింది. అందులో ఫోటో లేదు, కానీ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలోని ఆర్తి అతన్ని ఆకర్షించింది. మనిషికి వాక్యే విలువైన ఆభరణం. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటే దూరాలు పెరుగుతాయి. ఒకరితో మరొకరు మాట్లాడుకుంటే దూరాలు తరుగుతాయి. ప్రొఫైల్ వివరాల్లోకి వెళ్తే స్త్రీ, వయసు 32, ఉద్యోగం చేస్తుంది, ఇంకా పెళ్లి కాలేదు.
అశ్విన్ కుడివైపుకి స్వైప్ చేసి ఆమె అంగీకారం కోసం ఆసక్తిగా ఎదురుచూడసాగాడు. కొన్ని వందల క్షణాలు నిమిషాలుగా మారిన తరువాత అటువైపు నుండి హాయ్ అంటూ మెసేజ్ వచ్చింది. వెంటనే హాయ్, మీ పేరు తెలుసుకోవచ్చా బదిలిచ్చాడు. నా పేరు చెప్పేంత అవసరం లేదండి. మరొక నియమం కూడా ఉంది. నాతో మాట్లాడాలని చూడాలని కూడా ఎప్పుడూ అడగకూడదు. అందుకు ఇష్టమైతేనే మనం ముందుకు వెళ్దాం. ప్రస్తుతానికి అవనంటే పోలా అనుకుంటూ సరేనన్నాడు. వారి మధ్య చాటింగ్ చాలా సమయం గడిచింది. అశ్విన్కి ఆమె గొంతు వినకపోయినా, ఆమె ముఖం చూడకపోయినా, ఆమె రాసే ప్రతి అక్షరంలోనూ ఒక ఆత్మీయత స్పర్శ తగిలింది. ఆమె బై చెప్పగానే అప్పుడేనా అనిపించినా తప్పనిసరి తను కూడా బాయ్ చెప్పాడు. ఆ రాత్రంతా ముక్కు మొహం తెలియని కొత్త వ్యక్తి గురించిన ఆలోచనలతో కలత నిద్రపోయాడు. మరుసటి రోజు అతడు నిద్రలేచేసరికి ఆమె నుండి వచ్చిన మెసేజ్ ఉంది. శుభోదయం. ఒక బంధం ఒకే దారాన్ని ఇరువైపులా ముడివేసేలా ఉండాలి. 2 దారాలు కలిపి ముడివేసేలా కాదు. అర్థం ఎంత బాగుందో, మనసంతా ఆహ్లాదంగా అనిపిస్తోంది అని జవాబిచ్చాడు. ఆ ఉత్సాహంతోనే అన్ని పనులు వేగంగా పూర్తి చేసుకుని ఆఫీస్కి వెళ్ళాడు. ఏంట్రా, నీ మొహంలో తెలియని మెరుపు కనిపిస్తోంది, ఏంటి కథ? కన్ను గీటాడు రిషి. అశ్విన్ నవ్వుతూ జరిగింది చెప్పాడు. ఒరేయ్, డిజిటల్ యాప్లు కేవలం పరిచయ వేదికలు మాత్రమేని నీకు ముందే చెప్పాను. ఎవరినీ అంత సులువుగా నమ్మకూడదు. యాప్ చాట్లో మాత్రమే చాటింగ్ చెయ్యి హెచ్చరించాడు రిషి. అలాగే లేరా. అశ్విన్ ఎంత కాదనుకున్నా మధ్య మధ్యలో ఫోన్ వైపు చూస్తూనే ఉన్నాడు. కానీ సాయంత్రం వరకు ఆమె నుండి ఎటువంటి స్పందన లేదు. హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఎలా గడిచింది అంటూ సాయంత్రం ఆమె తిరిగి చాట్ ప్రారంభించింది. అశ్విన్ అమ్మయ్యా అనుకున్నాడు. మీరు చక్కటి శుభోదయం మెసేజ్ పెట్టి రోజు ప్రారంభిస్తే బాగా గడవకుండా ఇంకెలా ఉంటుంది అంటూ చాటింగ్లో నిమగ్నమయ్యాడు. కొన్ని రోజుల తరువాత లాగిన్ అవ్వగానే మిమ్మల్ని చాలా కాలంగా అడగాలనుకుంటున్నాను. ప్రొఫైల్లో మీ ఫోటో ఎందుకు పెట్టలేదు ఆసక్తిగా అడిగాడు. అటువైపు నుండి వెంటనే సమాధానం వచ్చింది. రూపం చూసి స్నేహం చేస్తే ఆకర్షణ అవుతుంది. మాటలు చూసి ఇష్టపడితే ఆత్మీయత అవుతుంది. అవి రెండూ కాకుండా మనసులు మాట్లాడుకుంటే అవగాహన ఏర్పడుతుంది. అందుకే పెట్టలేదు. ఆమె సమాధానం అశ్విన్ను మరింత ఆకట్టుకుంది. మీ ఆలోచనలన్నీ బాగుంటాయి. నా ఊహ ప్రకారం మీరు చాలా అందంగా ఉంటారు. ఆమె ఏం చెప్తుందా అని కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు. నేను అందంగా ఉంటేనే మీరు స్నేహం చేస్తారా? లేదండి, మీరు ఎలా ఉన్నా స్నేహం చేస్తాను. నాకు మీ మనస్తత్వం నచ్చింది. మీరెందుకు ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదో తెలుసుకోవచ్చా? నాకు నచ్చిన అమ్మాయి దొరక్క. ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు? అందంగా ఉండాలి, అంతే మంచితనం కలిగి ఉండాలి. మరి మీరెందుకు చేసుకోలేదో అడగవచ్చా ప్రశ్నించాడు. నేను అందంగా ఉండనని ఎవరికీ నచ్చడం లేదు. అశ్విన్ ముఖంలో రంగులు మారాయి. మీరు అబద్ధం చెప్తున్నారు క్షణమాగి జవాబిచ్చాడు. లేదు, నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను. అశ్విన్ ఆ మాటల్లో నిజాయితీ గమనించాడు. మానసికంగా తనను తాను సంసిద్ధం చేసుకుంటూ ప్రశంసించాడు. రోజులు వడివడిగా గడుస్తున్నాయి. అలాగే వారి మధ్య స్నేహబంధం కూడా దినదిన ప్రవర్తమానంగా పెరుగుతూ వస్తోంది. జీవితం పట్ల వారికున్న దృక్పథాలు, ఇష్టాయిష్టాలు ఒకరికొకరు పంచుకుంటూ ఒక్క పూట కూడా మాట్లాడకుండా ఉండలేని స్థితికి వచ్చేశారు. అశ్విన్ మనసులో ఆమె పట్ల ప్రేమ తొంగి చూస్తోంది. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని ఒక్కసారి చూడాలనుకుంటున్నాను ఒకరోజు అడిగేశాడు. అలాంటివి అడగొద్దని నేను మొదటే చెప్పేశాను. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలంటే కలవక తప్పదు. నన్ను చూశాక మీరు చెప్పాల్సింది కూడా మర్చిపోయి పారిపోతారు. నో,
నాకు తెలియకుండానే మీతో కలిసి చాలా దూరం ప్రయాణించాను. ఇప్పుడు మీరు ఎలా ఉన్నా మీ స్నేహాన్ని వదులుకోలేను. ఏదేమైనా కల్పనలో ఎక్కువ కాలం ఉండటం ఎవరికీ మంచిది కాదు. కాబట్టి నేను మిమ్మల్ని కలవడానికి సిద్ధమే. అయితే మీకు దగ్గరగా ఉండే ప్రదేశం చెప్పండి, నేను అక్కడికి వస్తాను. రేపు ఆదివారం కదా, సాయంత్రం 6 గంటలకి అబిడ్స్ల పార్క్ దగ్గరికి వస్తారా? తప్పకుండా వస్తాను ఉత్సాహంగా అన్నాడు. అయితే రేపు కలుద్దాం అంటూ ఆమె సెలవు తీసుకుంది. అశ్విన్ ఆ రాత్రంతా నిద్రపోకుండా చాలా ఉద్విగ్నతకు లోనయ్యాడు. అతడిలో టీనేజ్ కుర్రాళ్ల కొత్త ఉత్సాహం, తెలియని అలజడితో కూడిన భయం చోటు చేసుకున్నాయి. నిజంగానే ఆమె అందంగా లేకపోతే, చాలా అసహ్యంగా ఉంటే అప్పుడేం చేయాలి? వెంటనే తల విదిలించాడు. వద్దు, కేవలం రూపం కోసం ఆమెను దూరం చేసుకోకూడదు అని తనను తాను సమాధానపరుచుకున్నాడు. మరుసటి రోజు సాయంత్రం అద్దం ముందు నిలబడి మళ్లీ జుట్టు సరిచేసుకున్నాడు. సరిగ్గా 6 గంటలకల్లా అబిడ్స్లోని పార్కు వద్దకు చేరుకున్నాడు. నేను పార్కు గేటు దగ్గర ఉన్నాను, మీరెక్కడున్నారు అని మెసేజ్ పంపాడు. మీరక్కడే ఉండండి, నేనే అక్కడికి వస్తాను జవాబు ఇచ్చింది. నన్నెలా గుర్తుపడతారు? మర్చిపోయారా? మీ ప్రొఫైల్లో ఫోటో ఉంది కదా. అశ్విన్ పొరపాటుకు తల కొట్టుకుని ఆతృతగా పార్కు లోపలికి చూడసాగాడు. కొంచెం సేపటి తర్వాత ఎదురుగా వస్తున్న అమ్మాయిని చూసి అవాక్కయ్యాడు. అదేంటి, ఆమె మాధురి కదా, ఇటువైపే వస్తుందేంటి? అయోమయంగా చూస్తున్నాడు. అశ్విన్, మీరు ఎదురు చూస్తున్న వ్యక్తిని నేనే, దగ్గరకొచ్చి అంది ఆమె. అశ్విన్ దగ్గర మాటలు లేవు. అతడి మనసు మూగపోయింది. ఆమె అందంగా ఉండదనే భావానికి కొన్నాళ్ల క్రితమే మనసును సిద్ధం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఇలా ఎంత మాత్రం అతడు ఊహించని విధంగా. ఐఎమ్ వెరీ సారీ అశ్విన్, మీ స్థానంలో వేరే వారున్నా ఇదే విధంగా స్పందిస్తారు మెల్లిగా అంది. మాధురి ఆఫీస్లో ఒక కొలీగ్గా మాత్రమే తెలుసు. అప్పుడప్పుడు ఫైల్స్ మార్చుకోవటం తప్ప ఎలాంటి మాటలు లేవు. ఆమెకు అంగవైకల్యమే తప్ప మరే విధమైన లోపం లేదని, మంచిదని ఆఫీస్లో అందరూ అనుకుంటారు. తను మాత్రం ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈమెలోనేనా నేను ఇష్టపడిన మనసుంది? ఇప్పుడు నేనేం చేయాలి? అతడి మనసులో తీవ్ర మథనం మొదలైంది. వన్స్ అగైన్ సారీ అశ్విన్, మీరింకా షాక్లోనే ఉన్నారు, నేనిక బయలుదేరుతాను అంటూ ముందుకు వెళ్ళిపోయింది. సరిగ్గా అప్పుడే అతడికి ఋషి దగ్గర నుండి కాల్ రావటంతో ఆన్ చేశాడు. ఏరా, నీ డ్రీమ్ గర్ల్ కలిసిందా? ఆమె చెప్పినట్లు అందవికారంగా ఉందా, నువ్వనుకున్నట్లు అందంగా ఉందా? ప్రశ్నల వర్షం కురిపించాడు. ఋషి, నువ్వు చెప్పింది నిజమేరా, చూసే మనసుంటేనే అందంగా అనిపిస్తుంది. రేపు ఆఫీస్లో నువ్వు ఊహించలేనంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను అని ఫోన్ పెట్టేసి ముందుకు చూశాడు. ఆమె పోలియో కాలు ఈడుస్తూ మెల్లిగా నడుస్తోంది. అశ్విన్ వేగంగా వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకుని ఆపాడు. ఆమె ముఖంలో చెప్పలేనంత ఆశ్చర్యం. నేను మిమ్మల్ని చూసి షాక్ అయిన మాట నిజమే. శారీరక సౌందర్యానికి ఇచ్చే ప్రాధాన్యత మానసిక సౌందర్యానికి ఇచ్చుంటే ఒకే ఆఫీస్లో కలిసి పనిచేస్తున్న మిమ్మల్ని ఎప్పుడో గుర్తించేవాణ్ణి. ఇలా జీవితాంతం మీ చెయ్యి పట్టుకుని నడవటానికి అంగీకరిస్తారా? చిరునవ్వుతో అడిగాడు అశ్విన్. తొందరపడుతున్నారేమో అశ్విన్, బహుశా ఇదంతా జాలితోనేనా? సంకోచిస్తూ అంది. జాలి పడాల్సిన పరిస్థితిలో మీరు లేరు. నేను తొందరపడకపోతే మీలాంటి ఆణిముత్యం చేజారిపోతుంది. ఇంతకీ మీ పేరు మాధురి కదూ? చిలిపిగా అన్నాడు అశ్విన్. అవ్యక్త మాధురి అంటూ మధురంగా నవ్వింది. కథామంజరి జన్మదిన సందర్భంగా ప్రత్యేక శ్రావ్య సంచిక, జూలై 2026. కథ అవ్యక్తం. కలం శ్రీమతి కెవి సుమలత. గళం సరస్వతి కరవది.